హలో హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒక వీడియో ఇచ్చారు కదా. ఇది చాలా ట్రెండింగ్ అనేసి మన సబ్స్క్రైబర్ అయితే రీల్స్ అయితే పంపారు. దీని మీద ఒక గర్ల్స్ వీడియో చేయమని. బట్ చాలా బాగా వచ్చింది వీడియో అవుతా. మీ ఫోటో క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి వీడియో ట్రై చేసుకోండి. అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ అప్పుడైతే మీరు డెమో చూసి తర్వాత వీళ్ళకి వెళ్ళి ఎలా వేసుకోవాలో చెప్తాను. ఎంత ప్రేమిస్తున్నా నా పక్కన రానివి నువ్వు ఒక ఛాన్స్ ఇవ్వు. సో ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూస్తారు కదా. మీకు ఈ వీడియో ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే నేను ఇన్స్టాలో ఒకసారి వీడియోలు ఉంటే అక్కడ 2 minutes టైం ఉంటే అక్కడ చూడండి. ఫుల్ వీడియో ఇచ్చాను, అలాగే ఫుల్ సాంగ్తో వింటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక ఐడియా అయితే వస్తుంది చేసుకోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ప్రాజెక్టు లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇట్టాను. అలాగే మీ దగ్గర ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను హైలైట్లో ఇస్తున్నాను. హైలైట్లో చెక్ పెట్టాను. ఒకసారి అక్కడ 2 minutes ఏముంటే వెళ్ళి చూడండి. అలర్ట్ మోషన్ మీద ఇచ్చాను. అలాగే కొంతమందికి అప్పుడు ఉన్న అలర్ట్ మోషన్కి ఇంపోర్ట్ కాకున్నది లింక్ అయితే పెట్టాను. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అది కూడా పెట్టాను. ఇప్పుడు ప్రో వర్షన్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. బట్ నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి, లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? బట్ లాస్ట్ వరకు చూడప్ప, చాలా కొన్ని చెప్పాలి ఈ వీడియోలో, అర్థం చేసుకోండి. ఓకేనా? అంతకుమించి ఏం చెప్పలేను. ఇప్పుడు అలర్ట్ మోషన్కి ఓపెన్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకుంటే ఒక నిమిషం. తర్వాత ఇక్కడ మెయిన్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫాంట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి ప్రాజెక్ట్. ఓకేనా? ఫాంట్స్ యాడ్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ మీరు యాడ్ చేసిన నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ ఇమేజ్ అంటే వన్ ఇమేజ్ తర్వాత ఇంకో ఫాంట్, ఇలా 1 ఇమేజ్ అంటే కొంత వెరైటీగా అయితే ఉందనేసి చేశాను. ఓకేనా? సో చేసుకోండి, నో ప్రాబ్లం. చాలా బాగుంటుంది వీడియో కూడా. లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లేకుంటే వాళ్ళు షేర్స్ ఇవ్వండి. చాలా ఇంప్రెస్ అవుతారు, చాలా హ్యాపీ అయితే అవుతారు. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియా మీదకి వెళ్ళి అండ్ మీకు ఏ ఫోటో నచ్చిందో ఆ ఫోటో మీరు సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ అయితే క్లిక్. ఇలా మీకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అడ్జస్ట్మెంట్ కాబట్టి ఏం చేస్తారంటే, ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి మీడియా మీదకి వెళ్ళి నేను పడే ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్కి వెళ్ళి ఫుల్ కాపీ అని క్లిక్ చేసి తర్వాత దాన్ని అడ్జస్ట్మెంట్ పెట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ తీసుకొని దాన్ని ఇలా స్క్రోల్ చేసి కిందకైతే జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి అంటే ఇమేజ్ ఎఫెక్ట్ ఉందో దాని మీద క్లిక్ చేసి తర్వాత బాక్స్ని చేసి కాపీ లేయర్ చేసి తర్వాత ఇప్పుడు వేసిన ఫోటోని క్లిక్ చేసి తర్వాత బాక్స్కి వెళ్ళి ఇక్కడ పేస్ట్ స్టైల్ దాని మీద క్లిక్ చేసి కలర్ ఫిల్ చేసి తర్వాత పేస్ట్ చేయండి. తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అప్పుడు యాడ్ చేసిన ఫోటో మీద క్లిక్ చేసి తర్వాత డిలీట్ చేసుకోండి. అప్పుడు చూస్తున్న ఫోటోస్కి ఇప్పుడు చూస్తున్న ఫోటోస్కి చాలా వ్యత్యాసం ఉంది. ఇలా అయితే మీరు యాడ్ చేస్తే నో ప్రాబ్లం. ఇతర అడ్జస్ట్మెంట్ కాబట్టి ఇతర వేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇమేజ్ ఇతర ఓన్లీ రీప్లేట్స్ పెట్టుకుంటే చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లాస్ట్ చూసుకుంటే 80 seconds సాంగ్ అవుతుంది. మీ దగ్గర ఒక 6-7 ఫోటోస్ ఉంటే చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ వేసుకోవచ్చు. అక్కడ కూడా మీరు ఫోటోస్ యాడ్ చేసిన తర్వాత షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకుని మీకు సేవ్ సింబల్ అయితే సేవ్ మీద క్లిక్ చేసుకుని మీ గ్యాలరీకి ఎదుగుతుంది. నెక్స్ట్ వీడియోతో చూసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.